K2 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేనేత హస్తకళా ప్రదర్శన ప్రారంభం. SBI బ్యాంక్ ATM లూటీ చేసిన దుండగులు. దామర్చర్ల మండల కేంద్రాన్ని చుట్టుముట్టిన పోలీసు యంత్రాంగం. గంజాయిని పసిగట్టే జాగిలంతో తనిఖీలు. హత్యాయత్నం కేసులో 8 మంది అరెస్ట్. షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై దరఖాస్తుల స్వీకరణ. బీజేపీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో బూత్ మరియు మండల కమిటీ ఎన్నికలు. ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో నర్సులు సిబ్బంది. నల్గొండ పట్టణంలోని టీడీపీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ ఉషోదయ చేనేత హస్తకళ ప్రదర్శనను మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హస్తకళ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను వారు పరిశీలించారు. శ్రీ ఉషోదయ చేనేత హస్తకళ అధ్యక్షుడు శనిగరం కిషోర్ మాట్లాడుతూ జనవరి 12 వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సత్యనారాయణ, మల్లేష్, ఏ ప్రభావతి, టి వెంకటేశ్వర్లు, ఎం మోహన్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామంలో జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మామిడాల గ్రామానికి చెందిన గజ్జి లింగయ్య, చంద్రయ్య సొంత అన్నదమ్ములు. ఇరువురి మధ్య కొంతకాలంగా భూతగాథలు నడుస్తున్నాయి. గతంలో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టించిన తరచూ ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో చంద్రయ్య కుటుంబ సభ్యులను హతమార్చాలని గజ్జి లింగయ్య కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం చంద్రయ్య కుటుంబ సభ్యులు పొలం దగ్గర పనిచేస్తుండగా పథకం ప్రకారం లింగయ్య కుటుంబ సభ్యులు వారి కళ్ళలో కారం చల్లి గొడ్డళ్ళు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో చంద్రయ్య భార్య సత్తమ్మ, కుమారులు శంకర్, సైదులు, రామలింగం, విజయలక్ష్మి, లక్ష్మీకాంతంకు గాయాలయ్యాయి. బాధితుడు గజ్జి శంకర్ ఫిర్యాదు మేరకు తిప్పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న ఉదయము నల్గొండ జిల్లా తిప్పర్తి మండలము మామిడాల గ్రామంలో రైతులు పొలము పంచాయతీ విషయంలో గొడవపడడం జరిగింది. దీంట్లో గజ్జి శంకర్ అనే అతను పొలము ఆయన పొజిషన్లో ఉన్న పొలంలోకి మిగతా వాళ్ళు గజ్జి లింగయ్య, అతని యొక్క కుటుంబ సభ్యులు దాదాపు 9 మంది, అందులో 8 మంది మేజర్లు, ఒక అతను మైనర్ బాలుడు, వాళ్ళందరూ కలిసి వచ్చి ఆ పొజిషన్ను మాకు కోర్టు ఆర్డర్ ఉందని చెప్పేసి దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన క్రమంలో కొట్లాట జరిగింది. ఆ కొట్లాటలో ఎవరైతే పొజిషన్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళను గజ్జి శంకరయ్య వాళ్ళ కుటుంబ సభ్యులను, గజ్జి లింగయ్య మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా కర్రలు, గుడ్డలతో వెళ్ళి విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిపైన వాళ్ళ శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాడు ఎస్ఐ తిప్పర్తి గారు. కేసు నమోదు చేసి అందులో ఉన్నటువంటి 8 మందిని ఇప్పుడు అరెస్ట్ చేయడము, వారి దగ్గర ఏదైతే గాయపరచడానికి ఉపయోగించినటువంటి గుడ్డల్లో మరి అదేవిధంగా కర్రలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ 8 మందిని ఇప్పుడు ప్రజెంట్ అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నాము. అందరికీ కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఏవైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నా సరే, లేకపోతే ఏమైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో కానీ, గ్రామ పెద్దల సమక్షంలో కానీ, లేదా కుటుంబ సభ్యుల సమక్షంలో కానీ శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అది కుదరని పక్షంలో సివిల్ కోర్టును సంప్రదించి సివిల్ కోర్టు యొక్క ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని సూచిస్తున్నాము. సివిల్ కోర్టు ఉత్తర్వులను లేకుండా ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళను లేపడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలో అటువంటి పొజిషన్ డిస్టర్బ్ చేసే క్రమంలో గొడవలు జరిగి గాయాల పాలయ్యి అది ఎక్కడికైనా దారి తీయవచ్చు. కాబట్టి ఖచ్చితంగా కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి డిస్ప్యూట్లలో కూడా మా ప్రమేయం, పోలీసు వారి ప్రమేయం ఉండదు. ఖచ్చితంగా పెద్ద మనుషులు లేదా కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వీళ్ళని అరెస్ట్ చేయడానికి మా కొండలరెడ్డి సిఐ శాలిగౌరవ ఆధ్వర్యంలో మన ఎస్ఐ తిప్పర్తి సాయి ప్రశాంత్ మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్లీ ఈరోజు మార్నింగ్ పట్టుకొచ్చి అరెస్ట్ చేసినాము. ఈరోజు కోర్టుకు తరలిస్తున్నాము. థ్యాంక్ యూ. షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ క్రోడీకరించి దానిపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని రాష్ట్ర ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అఖ్తర్ తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై అధ్యయన నిమిత్తం బహిరంగ విచారణ నిర్వహించారు.
ఎస్సీ వర్గీకరణపై బహిరంగ విచారణ నిమిత్తం జిల్లాకు వచ్చిన ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అఖ్తర్కు ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జిఎం కోటేశ్వరరావు, ఆర్డీఓ అమరేందర్, ఆర్డీఓ అశోక్ రెడ్డిలు స్వాగతం పలికారు. వీరి వెంట రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్ శ్రీధర్, డిఎస్పీ శివరాం, తహసీల్దార్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యాలయ సూపరింటెండెంట్ సజ్జన్ కుమార్ తదితరులు ఉన్నారు. Just my duty is to get the representations, interact with them, and then report to the government. That's all. That's only the. బీజేపీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాలోని మర్రికల్తో పాటు వివిధ గ్రామాల్లో మరియు మండలాల్లో బూత్ మరియు మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శుల నియామక కార్యక్రమం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఈనాడు రాష్ట్రం మొత్తంలో కూడా సభ్యత్వం నమోదు పూర్తి చేసుకొని బూత్ స్థాయి కమిటీలు వేసుకోవాలని చెప్పని నిన్నటి నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. సుమారు 22-23 వేల పోలింగ్ బూతులలో కమిటీలు వేసుకుంటున్నాం. ఇప్పుడు సుమారు 7,500 పోలింగ్ బూతులు నిన్న రాత్రికి పూర్తి చేసుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో ఇవాళ సుమారు 15,000 పోలింగ్ బూత్ కమిటీలు పడుతుందని చెప్పని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజల్ని వంచి ప్రజల్ని ఏదైతే మోసం చేసిందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కూడా ఖండించినాము. మేము 6 అబద్ధాలు 66 మోసాలు అనేటటువంటి ఆలోచనతో కూడా ఛార్జ్షీట్ కూడా మా రాష్ట్ర అధ్యక్షుల వారు విడుదల చేయడం జరిగింది. 6 ఏంటి 66 ఏంటి అనేది కూడా మేము అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించని 11.5 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కనీ విని ఎరగని రీతిలో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కూడా రానన్ని నిధులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే కావచ్చు, ఈ 5 కిలోల బియ్యం విషయంలో కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఉచిత గ్యాస్ కనెక్షన్ ఉజ్వల పేరు పైన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, అన్ని కార్యక్రమాలలో అన్నిటికీ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, వైకుంఠ ధామాల నిర్మాణం కావచ్చు, హరితహారం పేరుపైన చెట్లు నాటే విషయం కావచ్చు, భూసార పరీక్ష కావచ్చు, భూ సర్వే కావచ్చు, ఇలాంటి వాటికి అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి
ఇప్పటి వరకు 11.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇంత ఇచ్చినా మా మీద ఏదైతే ఆరోపణ భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, కిషన్ రెడ్డి గారి DNA ఏంది, గుజరాత్కు అని చెప్పని ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి తను దిగజారుడు మాటలు, చాతగాని మాటలు, ఏ రకంగా అయితే కేసీఆర్ గారు వారు పార్టీ తెలంగాణను మర్చి బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నప్పుడే తెలంగాణకు ద్రోహం చేసినటువంటి మేము ఎప్పటి నుంచో చెప్తూ వచ్చాము. 10 సంవత్సరాలు కుటుంబ పరిపాలన చేస్తూ తెలంగాణ సంపదనంతా కూడా దోచుకున్నటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పి మేము ఆ 10 సంవత్సరాలు కష్టపడి ప్రజలకు చైతన్యవంతం చేస్తే గద్దలాగా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయి తప్పుడు వాగ్దానాలు చేసి మేము వస్తే అరిచేతిలో స్వర్గం చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఆ యొక్క వాగ్దానాలన్నింటిని కూడా తుంగలో దొక్కినటువంటి దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఈనాడు తిరస్కరిస్తున్నారు. రేపు రాబో లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని భారతీయ జనతా పార్టీ రకంగా మీ ద్వారా భావిస్తున్నారు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో నర్సులు సిబ్బంది కోలాటాలతో నృత్యం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రిలో పేషెంట్ల రూమ్ పక్కనే నృత్యాలు చేస్తుండగా మీడియా రాకను చూసి నృత్యాలు ఆపివేశారు. ఆర్ఎంఓని నిలదీయగా కప్పిచ్చే ప్రయత్నం చేస్తూ సిబ్బంది రిక్వెస్ట్ చేయడంతో అనుమతించామని ఆర్ఎంఓ సుమన్ మీడియాకు తెలిపారు. విషయం తెలిసిన అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి విచారణ జరిపి తక్షణమే చర్యలకు ఆదేశించారు. నల్గొండ జిల్లా దామర్చర్ల మండల కేంద్రంలో సీసీ కెమెరాకు పెప్పర్ స్ప్రే కొట్టి ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం బ్యాంకును గుర్తు తెలియని దుండకులు లూటీ చేశారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షలు చోరీ జరిగినట్లు గుర్తించారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్తో పాటు పలు కాలనీల్లో గంజాయిని పసిగట్టే జాగిలంతో తనిఖీలు నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్లో డాగ్ స్క్వాడ్తో పాటు రూరల్ సిఐ వీరబాబు, 1 టౌన్ సిఐ కరుణాకర్, 2 టౌన్ సిఐ నాగార్జున, ఎస్ఐలు లోకేష్, సుధీర్ బాబు, రాంబాబు, మిర్యాలగూడ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Ba.